ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మొట్టమొదటిసారి వేడుకుంటున్నాను, ఈ ఒక్క వరం ప్రసాదించు స్వామి. దాన్ని బతికించు. కార్తీక్, నాదో చిన్న అనుమానం, తీరుస్తావా? ఏంటమ్మాది? ఎవర్రా అమ్మాయి? ఎంత పెద్ద కష్టం వచ్చినా దృఢంగా నిలబడి నిన్నేడిపిస్తోంది. పల్లవి తప్ప వేరే ధ్యాసలేని నీచేత తను ఊసు తప్ప వేరే ఆలోచన లేకుండా చేస్తోంది. రాధిక కూడా దక్కని గౌరవాన్ని తను సొంతం చేసుకుంటోంది. తన మెళ్ళో తాళి కట్టకపోయినా నీకు ఆలి అయిపోయింది. ఇందాక ఫామ్లో కూడా తన భర్తని అని నువ్వు సంతకం చేశావు. అసలెవరు తను? ఎవరై ఉంటారమ్మా? ఒక మగాడి కోసం తన సర్వస్వాన్ని ధారపోసే తెగింపు ఎవరికుంటుంది? వాడి గౌరవాన్ని కాపాడటం కోసం, వాడి మీద పడ్డ నింద చేర్పేయటం కోసం రాత్రింపగళ్ళు కష్టపడి శత్రువులు ఎదిరించి చట్టానికి పట్టించి వాడిని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చేంత సాహసం ఎవరికుంటుందమ్మా? అయిన వాళ్ళు అనుమానిస్తున్నా, సూటిపోటి మాటలతో చిత్రవద చేస్తున్నా వాడి కోసం, తను నమ్మిన మగాడి కోసం దుఃఖాన్ని దిగమింగి ధైర్యంగా ముందుకు సాగేంత ఓర్పు ఎవరికుంటుందమ్మా? ఈ లక్షణాలన్నీ ఉండేది ఒక్క భార్యకేనమ్మా. భార్య మాత్రమే భర్త కోసం నిలబడగలదు. భార్య మాత్రమే భర్త కోసం తిరగబడగలదు. భార్య మాత్రమే భర్త కోసం ప్రాణం పెట్టి బతకగలదు. వచ్చిన అమ్మాయి ఎవరు ఎవరు అని ప్రశ్నిస్తున్నారు కదా, ఇప్పుడు చెప్తున్నాను వినమ్మా. వచ్చింది ఎవరో కాదు, నా భార్యే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.